నరసరావుపేట నియోజకవర్గం అంటే సుదీర్ఘకాలం పాటు ఒక అరాచకపు నియోజకవర్గంగా ఉండేది. ప్రత్యర్థులని ఓట్లేయడానికి రానియకుండా అడ్డుపడటం, తీవ్రమైన హింసా కార్యకలాపాలు, బాంబులు వేసుకోవడం, మర్డర్లు చేయడం, ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా కొడతారో తెలియదు. వ్యాపారాలు చేయాలంటే రాజకీయ నాయకులకి తాబేదారులు మాత్రమే చేయాలి, మిగతా వాళ్ళు కప్పాలు కట్టాలి. ఒక నరకం అనుభవించినటువంటి ప్రజలు, అది కాంగ్రెస్ అయినా ఇటు తెలుగుదేశం అయినా, నాడు కోడెల ఇటు పక్కన కాసు, ఆయా కుటుంబాల యొక్క గ్రిప్పు ఆధిపత్యాలు. వాస్తవంగా డైరెక్ట్గా కాసు ఏమన్నా ఫ్యాక్షనిస్ట్ అంటే కాదు, కోడెల ఏమన్నా ఫ్యాక్షనిస్ట్ అంటే కాదు. కోడెల ఎడ్యుకేటెడ్, కాసు ఎడ్యుకేటెడ్, ప్లస్ పెద్ద కుటుంబాలకి సంబంధించినటువంటి వ్యక్తి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు. అంత వాళ్ళు బాధ్యతగానే ఉంటారు. కానీ కింద ఉన్నటువంటి రౌడీలు, కింద ఉన్నటువంటి ఫ్యాక్షనిస్టులు ఊళ్ళ మీద